హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనకి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి. ఇది కస్టమర్ వేసుకున్నాకైతే ఫుల్గా గుచ్చుకుంటుంది అక్క, ఏదో ఒకటి చేయండి అన్నారు. మనకి చంక దగ్గర ఇక్కడ మనకి స్టోన్స్ ఇచ్చారనమాట. ఇవన్నీ కట్ అయిపోయి హాఫ్ కట్ అయిన చూసారా, ఇవి కట్ అయిన మొత్తం కూడా మన చర్మానికి గుచ్చుకుంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇలా చంక దగ్గర, సైడ్ జాయింట్ దగ్గర ఇవన్నీ కూడా గుచ్చుకుంటూ ఉంటాయి అనమాట. మన దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ లేదండి, అందువల్ల నేను మనకి కాటను సంచులు ఉంటాయి కదా, మనకి కూరగాయల సంచులు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటితో అయితే నేను ఈ గుచ్చుకోకుండా చేద్దామని ఐడియా అయితే ఆలోచించాను. ఇప్పుడు దీన్ని కుట్టి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఈ కాటన్ సంచిని అయితే మనము అటు ఇటు ఎడ్జులు ఉంటాయి కదా మనకి, ఇవి మొత్తం కంప్లీట్ కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మొత్తం క్లోజెస్ మొత్తం ఉంటుంది, మొత్తం ఓపెన్ చేసుకోవాలి. మనం పైపింగ్ క్లాత్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదేవిధంగా ఈ సంచిని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇది కావాలంటే ఇటుకు ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మనకు పెద్ద ముక్కలు కావాలి కాబట్టి నేను 2 సైడ్స్ మాత్రమే ఓపెన్ చేశాను. తర్వాత మనం క్రాస్ పీసు పైపింగ్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా, అదేవిధంగా 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా. ఇలా మన చంక దగ్గర 2 హ్యాండ్స్కి చంక దగ్గర అండ్ సైడ్ జాయింట్లకి సరిపోయేంత కట్ చేసుకోవాలి. ఇదైతే ఇది మెత్తగా ఉంటుందండి, మనకి ప్లాస్టిక్ కాదనమాట, కాటన్ సంచి ఇది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన క్రాస్గా పైపింగ్ కోసం జాయిన్ చేసుకుంటాం, అదేవిధంగా మొత్తం ఇలా జాయిన్ చేసుకోవాలి. కట్ చేసిన పీసెస్ మొత్తం కూడా మొత్తం జాయిన్ చేసుకుని క్రాస్గా పెట్టేసి ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి సైడు ఒకవైపు అంచు మడిచి కుట్టుకోవాలి. ఇట్లాగా కట్ చేసిన పీస్ మొత్తాన్ని కూడా ఒక సైడ్ మడిచి మొత్తం కుట్ చేసుకోండి. ఇది మన బ్లౌజెస్కి కాదండి, సైడ్ జాయింట్లు మనకి ఎక్కడ గుచ్చుకున్నా కానీ, డ్రెస్సెస్కి కానీ, ఫ్రాక్స్కి కానీ, లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కాటన్ సంచులు ఉంటాయి కనుక మీ దగ్గర. ఇప్పుడు మన సైడ్ మనం కుట్టేసుకున్నాం కదా, ఈ రెండో వైపు మనకి ఫస్ట్ కుట్టు వేసాం కదా, జాయింట్ కుట్టు ఇక్కడ పెట్టేసి మనకు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. బ్లౌజ్ తిరగదిప్పి వేసారండి, మన ఖర్చు కోసం కవర్ చేయడం కోసం కుడుతున్నాం అనమాట. తిరగదిప్పి వేసిన తర్వాత ఇలా కుట్టు వేసుకోండి. మన హ్యాండ్ ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో అదేవిధంగా పైపింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా మనం, కాటన్ క్లాత్, ఇది మొత్తం కూడా జాయిన్ చేసేస్తుంది. ఫస్ట్ టైం వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత తిరగదిప్పి వేసేసి ఈ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా ఇంకో కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకుంటే మనకు చూడటానికి కూడా మొత్తం కవర్ అయిపోతుంది, ఎక్కడ కూడా మనకు ఒక స్టోన్ కూడా గుచ్చుకోదు. ఇలా చివరిన కుట్టు వేసేయండి. అది లగవకుండా క్లాత్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఒక కుట్టు వేసేసుకోండి. నేనైతే చాలాసార్లు యూజ్ చేశాను, మా పాపకి డ్రెస్సెస్కి గుచ్చుకుంటున్నాయి అంటేను చాలాసార్లు ఇట్లా కుట్టాను అనమాట నేను. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి, ఇప్పుడు మనం ఛానల్ పెట్టాం కాబట్టి నీకు యూట్యూబ్గానే చూపిస్తున్నాను.
ఇలా మొత్తం కవర్ చేసుకుంటూ స్టోన్స్ అనేవి బయటికి కానకుండా ఖర్చు కూడా మొత్తం లోపలికి అనేసేసి ఇలా కుట్టు వేసేసుకోండి. చూడండి, చూడటానికి కూడా మనకి సేమ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు వైట్, నాకైతే రెడ్ కలర్ మాత్రమే ఉంది. ఇట్లా వేసేసుకొని కుట్టేసుకోవచ్చు. సేమ్ కలర్ ఉంటే ఇంక ఇట్లా కనపడకుండా ఉంటుంది. మనకు వైట్ కాబట్టి, ప్యూర్ వైట్ కాబట్టి మనం డిఫరెంట్ ఏ కలర్ వేసినా ఇట్లా కానొస్తుంది. సేమ్ కలర్ వైట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి. ఇప్పుడు తిరగదిప్పేసి సైడ్ జాయింట్ బ్లౌజ్ జాయింట్ చేసుకున్నాము. ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మీకు వేరే ఛానల్ ఉంటుందండి, క్లాసిక్ డిజైన్ 366 దాంట్లో ఉంటుంది మనకి. ఈ మోడల్ బ్లౌజ్ కావాలంటే కనుక స్టిచ్చింగ్ వీడియో క్లాసిక్ డిజైన్స్ 366 ఛానల్లో ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సైడ్ జాయింట్ కుట్లు వేసుకున్న తర్వాత ఈ ఖర్చు మొత్తాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి వేసుకున్నాం కదా ఇందాక, అదే మనం ఇక్కడ ఫాలో అయిపోవాలి. ఇక్కడ మనకి ఇందాకంటే ఇక్కడ మనం వేస్తాం కాబట్టి ఓపెన్స్ ఏం అడవలేదు, కానీ ఇక్కడ మనకి చివరి కనిపిస్తుంది అనమాట హ్యాండ్ దగ్గర, మనకి సైడ్ జాయింట్ల దగ్గర. అందువల్ల కొంచెం మడి చేసుకొని ఇట్లాగా ఒక కుట్టు వేసుకుని అటు ఇటు చివరన ఇలా మడి చేసి ఒక కుట్టు వేసుకోండి, కనిపించకుండా ఉండటం కోసం ఖర్చు మనకి. ఇలా తిరగదిప్పి వేసేసుకొని రెండు వైపులా కూడా ఇలా కుట్టు వేసేసుకోండి. కాటన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. కాటన్ క్లాత్ ఏంటంటే మనకు కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఇదైతే మనకి ఈజీగా ఆరిపోతుంది అండ్ మందంగా ఉన్నట్టు లేకుండా ఉంటుంది. చివన కొంచెం రఫ్ లాగా బాగా మనకి ఊడిపోకుండా ఉంటుంది అనమాట. మనం జాయింట్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి ఎక్కడ కూడా గుచ్చుకోదండి ఫ్యాబ్రిక్, ఎక్కడ కూడా. ఇక్కడ మట్టి కొంచెం గుచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనం ఏం చేయలేం కదా. ఇది ఆల్రెడీ మనకు వర్క్ కట్ వర్క్ ఇచ్చాడు, స్టోన్స్ వర్క్. ఇక్కడ మట్టి మనకు అసలు ఏం గుచ్చుకోదండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏమీ కూడా మనకు బయటకు రాలేదు, స్టోన్స్ కానీ ఏమీ కూడా మనకు బయటకు రాలేదు. చిన్నపిల్లలకు కూడా గుచ్చుకునే క్లాత్లు అంటుంటారు కదా, మనకి అయితే ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళైతే ఇంట్లో కుట్టేవాళ్ళు ఈ విధంగా ఫాలో అయిపోండి. మనకి అసలు ఎక్కడ కూడా గుచ్చుకోదు, ఊడిపోదు కూడా. మనకి కాటన్ ఫ్యాబ్రిక్ సంచి కాబట్టి ఎక్కడ కూడా ఊడిపోదు, మనకి చాలా గట్టిగా ఉంటుంది. నేను చాలాసార్లు కుట్టాండి మా పాపకి అయితే, మీరు కూడా ట్రై చేయండి. అంటే వైట్ మట్టికి సేమ్ కలర్ వైటే ట్రై చేయండి, ఇంకే కలర్ ఏదైనా రెడ్ వేసినా పర్వాలేదు. ఇది వైట్ కాబట్టి నా దగ్గర ప్రస్తుతానికి అయితే వైట్ లేదు, మళ్ళీ రెడ్ వేసాను. ఈ విధంగా ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా రెండో సైడ్ మనం జాయిన్ చేసుకుందాము. వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కుట్టేసాక మీకు వీడియో మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. ఇంకా చూడండి, రెండు వైపులు కుట్టేసుకున్నాను. మొత్తం కూడా కంప్లీట్ ఎక్కడ కూడా మనకి ఓపెన్స్ అనేది లేకుండా పూర్తిగా కవర్ అయిపోయింది. మనం ఎక్కడ కూడా గుచ్చుకోదు అనమాట, మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ కూడా గుచ్చుకోదు. ఇందాక చూసా స్టోన్స్ అన్నీ కట్ అయిపోయి హాఫ్ కట్ అయినాయి. మొత్తం ఈ స్టోన్స్ అన్నీ బాగా చర్మానికి రాసుకుంటూ ఉంటాయి అనమాట. ఎంత కూడా మనకి కవర్ అయిపోయింది పూర్తిగా, సైడ్ కానీ చంక దగ్గర కానీ ఎక్కడ కూడా మనకు గుచ్చుకోదు. ఇంకా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.